కొత్త జిల్లాలను ప్రారంభించే బాధ్యతను మంత్రులు ప్రజాప్రతినిధులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల ప్రారంభ సూచకంగా జాతీయ పతాకావిష్కరణ జరపడంతో పాటు జిల్లాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేస్తారు. ఒకే సమయంలో అన్ని కొత్త జిల్లాలు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించారు. కొత్త జిల్లాల్లో ప్రారంభోత్సవంలో పాల్గొనే మంత్రులు, ప్రజాప్రతినిధుల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొంటారు. జనగామ జిల్లాను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, భూపాలపల్లి జిల్లాను శాసనసభాపతి మధుసూదనాచారి, జగిత్యాల జిల్లాను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వరంగల్ రూరల్ జిల్లాను కడియం శ్రీహరి ప్రారంభిస్తారు. యాదాద్రి జిల్లాలో నాయని నరసింహారెడ్డి, పెద్దపల్లిలో ఈటల రాజేందర్, కామారెడ్డి జిల్లా ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొంటారు. మంచిర్యాలలో పద్మారావు, వికారాబాద్ జిల్లా ఆవిష్కరణకు మంత్రి మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. సిరిసిల్ల జిల్లా ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఆసిఫాబాద్లో జోగు రామన్న పాల్గొంటారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి, కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల్ని ప్రారంభిస్తారు. నిర్మల్ జిల్లా కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి, గద్వాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారు. నాగర్ కర్నూల్ జిల్లాను మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ జిల్లాను అజ్మీరా చందులాల్, వనపర్తిని జూపల్లి కృష్ణారావు, మల్కాజ్గిరిని సిఎస్ రాజీవ్ శర్మ ప్రారంభిస్తారు.